హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్గా తయారు చేసుకునే ప్రసాదం రెసిపీ నిమ్మకాయ పులిహోరని చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా అన్నాన్ని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి తగినంత వాటర్ని తీసుకుని 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వేసుకోవాలి. అదే సోనా మసూరి అయితే 1కి 2 గ్లాసులు వేసుకోవాలి. ఇందులోకి అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకొని అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో ఉడికించానండి. బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అదే సోనా మసూరి రైస్ అయితే 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడే పసుపు సాల్ట్ వేయడం వలన అన్నానికి బాగా అంటుతుందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం ప్యాన్లోకి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు వేరుశనగ గింజల్ని వేసుకుని మొదట వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి టైం పడతాయి కాబట్టి మొదట వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఒక 2 స్పూన్ల వరకు వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వరకు ఇంగువ పొడిని వేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులిహోరని కలుపుకోవడానికి వీలుగా ఒక బేసన్ గాని లేదంటే ఒక బౌల్లోకి గాని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నింటినీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే కారం బాగా అంటుతుందండి. ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు అడుగు నుంచి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం అన్నాన్ని ఉడికించేటప్పుడే తగినంత సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ వేయనవసరం లేదండి. చివరిగా ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గుళ్ళో ప్రసాదం రుచి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా లాస్ట్లో వేసి కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే నిమ్మకాయ పులిహోరని ఏ విధంగా తయారు చేసామో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలని చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వినాయక చవితికి సంబంధించిన ప్రసాదాలు ఉన్నాయి, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.